ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ బజ్ కి రిలేటెడ్ గా నేను చేసిన వీడియోలో ఒక మాట అన్నాను. బజ్ తక్కువ ఉంది అన్నంత మాత్రాన సినిమా రిజల్ట్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది అని కాదు. కొన్నిసార్లు మాస్ సినిమాలకి ట్రైలర్ వచ్చిన తర్వాత లేదా ఫస్ట్ డే టాక్ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ కంప్లీట్ గా రివర్స్ అయిపోతుంది. ట్రైలర్ రిలీజ్ అయింది, సీన్ రివర్స్ అయ్యిందా లేదా అనేది పక్కన పెడితే ఇది తేరీ మూవీ రీమేక్ కాదని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. విచ్ ఇస్ యాక్చువల్లీ ఏ గుడ్ సైన్. కానీ అలా అని ఏదో అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరీ మాత్రం కాదు. ట్రైలర్ చూస్తే అదే రొటీన్ హీరో విలన్ బ్యాంటర్ మధ్యలో సాంగ్స్ ఫైట్స్ అనే టెంప్లెట్ లోనే ఉంది అనిపించింది. కాకపోతే ట్రైలర్ లో అక్కడక్కడ వింటేజ్ గబ్బర్ సింగ్ టైం పవన్ కళ్యాణ్ గారు కనిపించారు. నేను అప్పట్లో చాలా ఎంజాయ్ చేసిన ఆ వైబ్ కొంచెం గ్లిమ్స్ లో కనిపించింది. నేను అక్కడక్కడ అని ఎందుకు స్పెసిఫిక్ గా అన్నానంటే నాకు పర్సనల్ గా ఆ లుంగీ గెటప్ అండ్ కౌబాయ్ గెటప్ అస్సలు నచ్చలేదు భయ్య. ఆయన్ని ఇలా చూసిన నాకు ఈ గెటప్ లో కొంచెం ఆడుగా అనిపించింది. సో ఆబ్వియస్ గా నాకు నచ్చలేదు. బై ది వే, ఏ మాటకు ఆ మాట, ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ లో ఆ మ్యాజిక్ మాత్రం అలానే ఉంది భయ్య. ఇంకా బీజిఎం విషయానికి వస్తే ఇలాంటి కమర్షియల్ సినిమాకి ఎలా కావాలో అలానే ఉంది. ఎస్పెషల్లీ ట్రైలర్ లాస్ట్ లో ఇచ్చిన బీజిఎం నాకు నచ్చింది. నాకు తెలిసి కమర్షియల్ మూవీస్ కి ఈ మధ్య కాలంలో తమనన్న క్రాక్ చేసినట్టు ఎవ్వరూ బీజిఎం క్రాక్ చేయలేకపోయారు. ఇంకా అన్ని మారినా ఇది మాత్రం మారదు అన్నట్టు ఇంకోసారి క్రింజ్ ఫీమేల్ రోల్స్ లోడ్ అవబోతున్నాయి భయ్య. ఎస్పెషల్లీ శ్రీలీల గారి రోల్ ట్రైలర్ బట్టి చూస్తే చాలా ఇరిటేటింగ్ అండ్ రొటీన్ గా అనిపించింది. అండ్ నాకెందుకో ఉన్న ఇద్దరు హీరోయిన్స్ లో ఒకరు అస్సాం ట్రైన్ ఎక్కబోతున్నారేమో అనిపించింది. మీకేమనిపించింది? ఓవరాల్ గా చూస్తే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే టెంప్లెట్ కమర్షియల్ సెటప్ లో ఉంది. అదే విలన్స్, అవే ఫైట్స్, అవే సాంగ్స్. ట్రైలర్ తర్వాత ఏమైనా కొంచెం పాజిటివ్ అనిపించిన విషయాలు ఉన్నాయంటే అది తమనన్న బీజిఎం, పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ నా వరకు ఎక్స్పెక్టేషన్ బార్ మాత్రం పెద్దగా రైజ్ అవ్వలేదు భయ్యా. సో ఓవరాల్ గా ఇది నా ఇన్స్టెంట్ ఒపీనియన్ ఆన్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్. మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి.